హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా ఎంతో ఇష్టమైనటువంటి డ్రింక్ బాదం మిల్క్. ఇది నేను చెప్పే మెజర్మెంట్స్తో చేశారంటే ఎగ్జాక్ట్ మనకి బయట దొరికే కల్తీ బాదం మిల్క్లో కాకుండా ఎంతో రుచితో పాటు మీ పిల్లలకి మంచి బలాన్ని కూడా ఇస్తుందండి. ఇంక ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్న సమయంలో అరకప్పు బాదం పప్పుని వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్తో కొంచెం ప్రెస్ చేస్తే పీల్ ఆఫ్ అనేది ఈజీగా అయిపోతుందండి. ఇదే విధంగా అన్నిటినీ పీల్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాదంని ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పావు కప్పు కాచి చల్లారి పెట్టుకున్న పాలను వేసుకొని ఫైన్ పేస్ట్లో మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 లీటర్ల చిక్కటి పాలని వేసుకోవాలి. ఇప్పుడు పాలు పొంగొచ్చే వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఎడ్జెస్ని స్క్రాప్ చేసుకుంటూ ఉండాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని బాగా మరిగించుకోవాలి. అప్పుడే కుంకుమ పువ్వు ఫ్లేవర్ పాలల్లోకి దిగి బాదం పాలు కలర్ అనేది చేంజ్ అవుతుంది. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే ఇలాచీ పౌడర్నైనా యూజ్ చేయొచ్చండి. కాకపోతే ఎల్లో కలర్ అనేది రాదు, అంతే. పాలు చిక్కబడిన తర్వాత ఒక కప్పు షుగర్ని వేసుకొని షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. నార్మల్గా అయితే 1/2 లీటర్ పాలకి పావు కప్పు షుగర్ అండి. అంటే నేను ఇక్కడ 2 లీటర్లు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు షుగర్ని యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుని బాదం పేస్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఉండలు లేకుండా బాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం, కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా బాదం తురుము వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ కప్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బాదం మిల్క్ రెడీ. ఇది మీకు హాట్గా ఇష్టమా లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తాగడం ఇష్టమా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.